ఎస్పెషలీ ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. యూజువలీ ఐటమ్ సాంగ్ అంటే బాడీలో ఐటమ్లు కదలాలి ఇన్వాలంటరీగా. హాయ్ గాయ్స్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూస్తాను భయ్య. హిందీ ఇంగ్లీష్లో గ్యాంగ్స్ ఉన్న పేరుతో చాలా సినిమాలు వచ్చాయి భయ్య. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్ అండ్ హిందీలో గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్. ఇప్పుడు తెలుగులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ వచ్చేసింది భయ్య. సినిమా ఎలా ఉంది, దానికి ఎన్ని టమాటోస్ ఇచ్చానో చూద్దామా? ఒక ఇంటర్వ్యూలో విశ్వక్సేన్ గారు చెప్పారు భయ్య, బాలకృష్ణ గారు మూవీ చూసి ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని కాంప్లిమెంట్ ఇచ్చారంట విశ్వక్సేన్కి. అది యాక్చువల్లీ కాంప్లిమెంట్ లాగా అనిపించలేదు సినిమా చూసాక నాకు. ఎందుకంటే స్టోరీ చాలా ఓల్డ్గా ఉంది భయ్య. చాలా సినిమాలు గుర్తొస్తాయి ఈ సినిమా చూస్తే. సో ఓల్డ్ స్టోరీ తీసుకున్నప్పుడు ప్రెజెంటేషన్ చాలా కొత్తగా ఉండాలి అండ్ చాలా ఎంగేజింగ్గా ఉండాలి సినిమా. అన్ఫార్చునేట్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంత ఎంగేజింగ్గా లేదు భయ్య, ఎస్పెషలీ సెకండ్ హాఫ్. ఈ సినిమా ప్లాట్ వచ్చేసి రత్న అనే క్యారెక్టర్ ఉంటుంది భయ్య. రత్న అనేవాడు వాళ్ళ విలేజ్ లో ఏవేవో పనులు చేసుకుంటూ ఉంటాడు. ఆయన బిగ్గర్ థింగ్స్ అచీవ్ చేయాలనుకుంటాడు లైఫ్ లో. సో ఆ ప్రాసెస్ లో బుజ్జి అనే అమ్మాయిని కలుస్తాడు. ఆ బుజ్జి అనే అమ్మాయి ఆయన లైఫ్ లోకి వచ్చాక ఏం జరిగింది అనేది సినిమా. విశ్వక్సేన్ బాగానే చేశాడు భయ్య పర్ఫార్మెన్స్. రత్న క్యారెక్టర్ లో దూరిపోయాడని చెప్పలేను కానీ ఆయన పరిధిలో ఆయన బాగానే చేశాడు. ఆ బల్కప్ చేయడం కానీ, హెయిర్ కట్ చేసుకోవడం కానీ. లుక్స్ పరంగా సెకండ్ హాఫ్ లో ఫాఫా గుర్తొస్తాడు భయ్య ఆవేశం సినిమా నుంచి. అంజలి గారు ఈ సినిమాలో రోల్ యాక్సెప్ట్ చేయడం అప్రిషియబుల్. కానీ రంగస్థలంలో అనసూయ గారి క్యారెక్టర్ ఉంది కదా, అది గుర్తొస్తుంది. నేహా శెట్టి కూడా ఉంది కానీ జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా ఉంది భయ్య. అంత స్కోప్ ఏం లేదు ఆమెకి పర్ఫార్మెన్స్ కి. ఉన్న సీన్స్ లో బాగానే చేసింది. కొంచెం విలన్స్ ది సీరియస్ కాస్టింగ్ చేస్తుంటే బాగుండేది భయ్య. మన మిడిల్ క్లాస్ మెలడీస్ లో ఫాదర్ ఉంటారు కదా, ఆయన ప్లేస్ లో ఇంకెవరినైనా పెట్టుంటే బాగుండేదని అనిపించింది. కొంచెం సీరియస్నెస్ వచ్చేదేమో. హైపరాది కూడా ఉన్నారు భయ్య ఈ సినిమాలో, టిపికల్ పిఏ క్యారెక్టర్. కానీ ఒకప్పుడు గ్రేట్ కాంబినేషన్ ఉండేది ప్రకాష్ రాజ్ ఇంకా కృష్ణ భగవాన్ గారిది. ఆ లెవెల్లో లేదు అన్ఫార్చునేట్లీ. ఒక లారీ ఫైట్ ఉంటుంది భయ్య ఫస్ట్ హాఫ్ లో. ఖైదీ సినిమాలో లారీ ఫైట్లు అంత గ్రేట్ గా ఉండదు కానీ డీసెంట్ గానే ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. ఇంటర్వెల్ కి ముందు ఒక 15 minutes ఉంటుంది. ఆ పోర్షన్ కూడా బాగా నచ్చింది నాకు. బీజిఎం డీసెంట్ గానే ఉంది భయ్య. యువన్ శంకర్ రాజా క్యాలిబర్ కి తగ్గట్టు లేదని చెప్పాలి. సాంగ్స్ అయితే వర్స్ట్ గా ఉన్నాయి. ఎస్పెషలీ ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. యూజువలీ ఐటమ్ సాంగ్ అంటే బాడీలో ఐటమ్లు కదలాలి ఇన్వాలంటరీగా. నేను చెప్పేది హ్యాండ్ ఇంకా లెగ్స్ షేక్ చేసేలా ఉండాలి ఐటమ్ సాంగ్ అంటే. అన్ఫార్చునేట్లీ ఐటమ్ సాంగ్ వల్ల ఏమీ షేక్ అవ్వదు. చుట్టంలా చూసిపోయేలా సాంగ్ ఉంది కదా భయ్య, అది బాగుంది భయ్య విజువలీ ఇంకా వినడానికి కూడా. హీరోని లార్జర్ దెన్ లైఫ్ చూపించేసరికి ఈ స్టోరీలో ఉన్న రియలిజం పోయింది భయ్య. ఒక లో బడ్జెట్ విలేజ్ స్టోరీ లాగే ఈ సినిమాని చెప్పుంటే యాక్చువల్ ఎసెన్స్ అర్థమయ్యేది ఈ సినిమాది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇటు విశ్వక్సేన్ మూవీ కాకుండా అటు ఆ గ్యాంగ్ మూవీ కాకుండా పోయింది భయ్య. ఈ సినిమాలో హీరోయిన్ పేరు బుజ్జి అని చెప్పాను కదా భయ్య. అన్ఫార్చునేట్లీ బుజ్జి డిసప్పాయింట్ చేసింది. ఇక ప్రాజెక్ట్ కేలో బుజ్జి మీదే భారం వేసాం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ హాఫ్ బాగుంది భయ్య. సెకండ్ హాఫ్ లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి. బట్ ఓవరాల్ అండ్ యావరేజ్ ఫిల్మ్ భయ్య. చూడండి సినిమా, చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రిలీవింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే దీనికి పార్ట్ 2 ఉండదు భయ్య. అనౌన్స్మెంట్ ఏం చేయలేదు ఎండ్ క్రెడిట్స్లో. సో ఆ పరంగా హ్యాపీగా ఉన్నాను. సో ఇంత చెప్పాక ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.15 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. తెలుగులో ఓం ఇంకా యమధర్మరాజు ఎంఏ అనే సినిమాలు ఉన్నాయి భయ్య. ఈ వారం మూవీ రికమెండేషన్. ఒకవేళ చూడకపోతే ఆ మూవీస్ చూసేయండి.